ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐడియాస్ అండ్ ఐడియల్స్లో భాగంగా రామకృష్ణ మిషన్ యొక్క ఐడియాస్ అండ్ ఐడియల్స్లో భాగంగా మరి కాస్త చూద్దాం. ఈరోజు స్వామీజీ యొక్క స్పెషల్ కంట్రిబ్యూషన్ ఏమిటి అన్న విషయం గురించి కొద్దిగా చూద్దాం. స్వామీజీ ఈ రామకృష్ణ మిషన్ను బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న భావనతో ప్రారంభించాడు. ఆయన మన గ్రంథాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో, పుస్తకాలకు మాత్రమే పరిమితమైనటువంటి అత్యంత అద్భుతమైన సత్యాలను ఆశ్రమాల నుండి, అడవుల నుండి మరియు కొంతమంది వ్యక్తుల స్వాధీనంలో నుండి బయటకు తెచ్చి ఆ సత్యాలను అంతటా చెల్లాచెదురుగా ప్రసారం చేశాడు. పూర్వం ఆ సత్యాలు సన్యాసులకు మరియు పండితులకు మాత్రమే చెందినవిగా ఉండేవి. స్వామీజీ వచ్చిన తరువాత ఆ సత్యాలను పొలం పని చేసే రైతుకు, చేపలు పట్టే జాలరి, చెప్పులు కుట్టేవాడికి, ఊడ్చేవాడికి, ఫ్యాక్టరీలో మరియు మార్కెట్లో పనిచేసేవాడికి, చదువుతున్న విద్యార్థులకు అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. వేదాంతాన్ని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆచరించడానికి మరియు జీవించడానికి ఒక సజీవ తత్వశాస్త్రంగా రూపొందించాడు. ఆయన 1896లో అలసింగ పెరుమాళ్కు రాసిన ఒక ఉత్తరంలో ఇలా రాశాడు: సూక్ష్మమైన అవ్యక్తమైన అద్వైతం దైనందిన జీవితంలో సజీవంగా మరియు కవితాత్మకంగా మారాలి. జటిలమైన పురాణాల నుండి నిర్దిష్ట నైతిక రూపాలు రావాలి. అర్థం చేసుకోలేని యోగిజం నుండి అత్యంత శాస్త్రీయ ఆచరణాత్మకమైన సైకాలజీ రావాలి. ఇవన్నీ ఒక రూపంలో ఉంచాలి. తద్వారా ఒక పిల్లవాడు కూడా దానిని గ్రహించగలిగేలా ఉండాలి. ఇది నా జీవితం యొక్క మిషన్ అని రాశాడు ఆయన. మరొక ఉత్తరంలో ఆయన ఇలా రాశాడు: అద్వైత వేదాంతంలో ఎంతో శక్తి ఉంది, అయితే దానిని అప్లై చేయాలి. మొదట దానిని పాండిత్యం యొక్క పొరల నుండి క్లియర్ చేయాలి. తరువాత దాని యొక్క సరళత్వము మరియు సౌందర్యంతో సర్వత్రా బోధించాలి. ఆపై రోజువారీ జీవితంలోని చిన్న వివరాలకు కూడా వర్తించే విధంగా చేయాలి. ఇది చాలా పెద్ద ఆర్డర్, అయితే అది రేపే నెరవేరుతుంది అన్నట్లుగా మనం దానికోసం కృషి చేయాలి. ఒక విషయం నాకు ఖచ్చితంగా తెలుసు: నిజమైన ప్రేమ మరియు నిస్వార్థ భావనతో తన తోటి జీవులకు సహాయం చేయాలనుకుంటే వారు అద్భుతాలు సృష్టిస్తారు అని. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానందకు సిస్టర్ నివేదిత ఇంట్రడక్షన్ రాసింది. అది మాస్టర్లీ ఇంట్రడక్షన్. దానిలో ఆమె ఇలా రాసింది: ఆధునిక యుగంలో హిందూ మతానికి కావలసింది ఒక దృఢమైన సపోర్టు. అది తన స్వభావాన్ని గుర్తించగలిగేలా ఒక అధికారపూర్వకమైన వాక్కు. స్వామి వివేకానందుని ఈ వాక్కులు మరియు రచనల్లో ఇది లభిస్తుంది. రాబోయే యుగాలలో తన మతం ఏమిటో తెలుసుకోదలిచిన హిందువు తన మతం గురించి తన పిల్లలకు నేర్పించే హిందూ తల్లి వారి పూర్వీకుల విశ్వాసం ఏమిటి అన్న విషయంలో వారికి భరోసా ఈ పుస్తకంలో లభిస్తుంది. హిందూ మతానికి కావలసింది దాని స్వంత ఆలోచనను వ్యవస్థీకరించడం మరియు ఏకీకృతం చేయడం. సనాతన ధర్మం
యొక్క శాశ్వతమైన శక్తికి భారతదేశం గతంలో మళ్ళీ ఇప్పుడు కూడా గొప్పగా ఉంది అనడానికి ఈ మహానుభావుడు ఉద్భవించడమే దానికి రుజువు. భారతదేశంలో జన్మించిన మిగిలిన మహానుభావులు కృష్ణుడు, బుద్ధుడు, శంకరాచార్యులు మొదలైన వారి వల్లే మళ్ళీ వివేకానందుని ఉపదేశాలు కూడా వేదాలు, ఉపనిషత్తుల నుండి సేకరించబడి ఉన్నవి. వివేకానందుడు కనుక జన్మించకుండా ఉంటే అప్పుడు కూడా ఈ అత్యున్నత సత్యాలు అలాగే ఉండేవి. అయితే అవి అంత సులభంగా మనకు అర్థమయ్యేటట్లు ఆధునిక చింతనల నేపథ్యంలో లభించి ఉండేవి కావు. ఆయన కనుక లేకుండా ఉంటే ఈరోజు వేల మందికి సులభగ్రాహ్యమైన విషయాలు పండితుల యొక్క వాద ప్రతివాదనలలో మునిగిపోయి ఉండేవి. ఆయన అధికారంతో బోధించాడు. అది పండితుల మల్లే కాదు, తన అనుభూతి అంతరాలలోనికి వెళ్ళి మళ్ళీ రామానుజాచార్యుల మల్లే వచ్చి ఆ ఆధ్యాత్మిక రహస్యాలను అస్పృశ్యులకు, విదేశీయులకు అందరికీ బోధించాడు. వివేకానందుడు కర్మ మార్గాన్ని బోధించాడు. అయితే ఈ కర్మ జ్ఞానము మరియు భక్తి వీటికి వ్యతిరేకమైనది కాదు. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.